వైసీపీ మహిళా నేతలు జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారు. రోజాతో పాటు చాలా మంది మహిళా నేతలు జోగి రమేష్ ను పరిశీలించారు. అయితే లడ్డూ వివాదాన్ని డైవర్ట్ చేయడానికి అంబటి జోగి ఇళ్లపై దాడులు జరిగాయని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. రెచ్చగొట్టిన వారిని వదిలేసి బాధితులపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఆమె కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జోగి రమేష్ కుటుంబాన్ని వేధిస్తూనే ఉన్నారన్నారు. ఇవాళ జోగి రమేష్ ఇంటికి జగన్ వెళ్తుంటే రూటు మార్చుకోవాలని పోలీసులే అడ్డుకుంటున్నారని రోజా అన్నారు. జగన్ ఎలా వెళ్తే జనం అదే రూట్లో వెళ్తారన్నారు. జగన్ కోసం తామంతా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమన్నారు. సముద్రంలో జనం వచ్చారు, ఏం చేయగలిగారు మీరు? మీ పోలీసులు ఈరోజు అడుక్కుంటున్నారు. సార్ రూట్ మార్చి రండి సార్, మా ఉద్యోగాలు పోతాయి సార్, జనాలు నిలవట్లేదు సార్ అని చెప్పి. అది జగన్. జగన్ అంటే బ్రాండ్, జగన్ అంటే ఎమోషన్. జగన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. Be mine with the Joy Alucas Be Mine Heart to Heart Valentine's collection. Ha, very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15, 2026. మీరు భయపడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. మీరు ఎంత భయపడితే అంత రెట్టింపుగా జనాలు వస్తారు జగనన్న వెనక. అలాగే ఇక్కడ జోగి రమేష్ గారి ఇంటి విషయానికి వస్తే 18 నెలలుగా కుటుంబ సభ్యుల మొత్తం మీద ఈరోజు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. మొదటగా జోగి రమేష్ గారు వాళ్ళ బ్రదర్ మీద కల్తీ మద్యం కేసు అని చెప్పి అక్రమ కేసు బనాయించి జైల్లో పెడతారు. వాళ్ళ కొడుకు రాజీవ్ మీద కేసు పెడతారు. సాక్షాత్తు వాళ్ళ సతీమణి మీద కేసు పెడతారు. ఇవి చాలదన్నట్టు గతంలో ఇంటి మీద దాడి చేశారు. ఈరోజు ఏకంగా పెట్రోల్లో యాసిడ్ కలిపి విసిరివేస్తున్నారు. ప్రొఫెషనల్స్ని పెట్టి ఆ ఇంట్లో వాళ్ళని సమాధి చేయాలన్న ఒక ఆలోచనతోనే ఇది చేశారన్నది స్పష్టంగా విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఏం మాట్లాడేశారు అంబటి గారు, జోగి రమేష్ గారు? అంత ఘోరంగా నేను అడుగుతున్నా. ఏదో వాళ్ళు తిట్టారు కాబట్టి మేము దాడులు చేశామని సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారు. ఏం తిట్టారో చెప్పండి.